Audio Jungle. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనాన్ని 24వ వచనాన్ని చదువుకుందాం. కావున నీవు బలిపీఠం నొద్ద అర్పము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమలను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపుము. జాగ్రత్తగా ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ఉన్నటువంటి ప్రజలకు తన బోధలు వినడానికి అందరూ ఒక చోట సమావేశమయ్యారు. కొండ మీద సమావేశమయ్యారు. యేసు ప్రభుల వారు కొండ మీద ఉండి ఈ 5, 6, 7 అధ్యాయాలు కూడా వారికి బోధించడం జరిగింది. ఇందులో ఉన్న ఆత్మీయ సత్యాలను అందులో భాగంగా ఈ మాట చెప్తూ ఉన్నాడు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము అని చెప్తూ ఉన్నాడు. మరి యూదుల ఆచార ప్రకారముగా, మరి ఇశ్రాయేలీల యూదుల ఆచార ప్రకారంగా మనం గమనించినప్పుడు వారు దేవాలయం దగ్గరికి వెళ్ళి ఒక పావురమును కానీ లేదా ఒక గొర్రెపిల్లను కానీ వారి పాప క్షమాపణ నిమిత్తము దేవునితో సమాధాన పడుట కొరకు బలులు అర్పించేటటువంటి ఆచారాలు వారికి ఉన్నవి. అయితే బలులు అర్పించవలసినటువంటి పద్ధతులు వారికి తెలుసు. ఏ సందర్భంలో ఎలాంటి బలి అర్పించాలో అన్నీ తెలుసు, కానీ ఏ క్రమంలో అర్పించాలో ఇంకా వారు అర్థం చేసుకోలేక ఉన్నారు. పొరపాటున ఏదైనా తప్పుదము చేశారనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే, అయ్యో ఈ మాట అన్నాను కదా, దేవుడు నన్ను ఈ విషయంలో దోషిగా ఎంచకూడదంటే దేవుని సమాధానపరచాలి అని ఏం చేసేవారంటే సమాధాన బలి అర్పించేవాళ్ళు. ఒక పశువును కానీ లేకపోతే ఒక పక్షిని కానీ తీసుకెళ్ళి అక్కడ బలి అర్పించేవాళ్ళు. యాజకునికి చెప్పి బలి అర్పించి వచ్చేవాళ్ళు. ఇక అయిపోయిందిలే, నా పాపం పోయింది, నా దోషం పోయింది అని ఆ భావనలో ఉండేటటువంటి వారు. అయితే యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, నువ్వు బలిపీఠమును దాన్ని బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు బలి అర్పిస్తున్నటువంటి తరుణములో నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నదని నీ జ్ఞాపకం వచ్చిందనుకో, అప్పుడు అలా జ్ఞాపకం వచ్చినా కానీ ఆ విషయం నీవు గుర్తెరిగినా కానీ అలాగే బలి అర్పించావంటే ప్రయోజనం ఉండదు. కానీ వెంటనే ఆ బలి అర్పించే ప్రాసెస్ వెంటనే ఆపివేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మొదట నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. సహోదరుడా, నిన్నటి దినమున్న లేదా మొన్నటి దినమున్న ఇదిగో నీతో అనకూడని మాట అన్నాను, నన్ను క్షమించు. లేదంటే నీవు తెలుసో తెలియక ఒక మాట నన్ను అన్నావు, నేను కూడా ఏమనుకోవట్లేదు, నేను నిన్నేమన్నాను, నీవు నన్ను ఏమనకూడదు, ఇక నుండి మనం కలిసిమెలిసి బ్రతుకుదాము అని నీ సహోదరునితో ఒక సమాధాన స్థితిని నీవు కలిగి ఉండాలి. ఆ సమాధాన స్థితిని కలిగి ఉండి
ఆ తర్వాత వచ్చి నీవు బలి అర్పించినట్లయితే ఆ బలిని నేను స్వీకరిస్తాను, ఆ బలి దేవుడు స్వీకరిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చింది టాపిక్ అంటే 23వ వచనంలో మనం చదువుకున్నాం కదా, కావున నీవు బలిపీఠమునొద్ద బలి అర్పిస్తున్నాడు. కావున అంటే ఒక విషయం చెప్తూ ఇది కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయం అంటే 21వ వచనం నుండి చూస్తే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవద్దు అంటున్నాడు. ఎవరు నరహత్య చేసేది? నరహత్య అనగానే మనకు అర్థమయ్యే విషయం ఏంటి? మనిషి తోటి మనిషిని చంపడం. ఏదో ఒక రీతిగా చంపే విధానాలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక రీతిగా మనిషి ప్రాణాన్ని తీయడం అనేటటువంటిది, ఒక మనిషి మరి ఒక మనిషిని చంపివేయడము, ప్రాణం తీయడం అనేటువంటిది నరహత్యగా మనము గుర్తిస్తూ ఉన్నాం. అయితే నరహత్య చేయువాడు విమర్శకు లోనగును అంటే వానికి తీర్పు తీర్చబడుతుంది. ఇక్కడ తీర్పు తీర్చబడుతుంది, అక్కడ తీర్పు తీర్చబడుతుంది. అయితే ఇక్కడ యాజకుల దగ్గరికి పట్టుకొని వస్తారు, వాళ్ళు తీర్పు తీరుస్తూ ఉంటారు, వాళ్ళకి శిక్షలు విధిస్తూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని యేసు ప్రభుల వారు చెప్తూ, అప్పుడు కాబట్టి ఇలాగూ జరుగుతుంది గనుక నువ్వు బలిపీఠం వద్ద ఉన్నప్పుడు నీ సహోదరుని మీద కోపం ఏదైనా ఉన్నదని నీకు అర్థమైనప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి సమాధాన పడాలి. ఎందుకంటే నువ్వు ఆ కోపముతో ఆ పాపభూయిష్టమైన కార్యాన్ని నీ లోపల పెట్టుకొని, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను సమాధానముగా ఉంచు, నేను నీతో సమాధానముగా ఉండాలి, చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఏదో ఇక్కడ రక్తము చిందించినంత మాత్రాన ఇక అంత సమాధానమైపోతుంది అనే భావనలో నువ్వు అర్పించినంత మాత్రాన అది సమాధానము కాదు, అసమాధానముగానే ఉంటుంది. కాబట్టి ప్రేమన దోంబిడ్లారా, నరహత్య కోపము రెండు ఒకటి అని యేసు ప్రభుల వారు ఇక్కడ చెప్తా ఉన్నాడు. నువ్వు కోపడ్డావు అని అంటే నువ్వు నరహత్య చేసినట్టు క్రిందికే లెక్క. ఒక సహోదరుని చూసి కోపముతో నువ్వు వ్యర్థుడా, ఒరే పనికి మాలినవాడా, లేకపోతే ఇంకొక మాట అంటూ కోపగించుకున్నట్లయితే నువ్వు నరహత్య చేసిన దానితో సమాధానం. ఇదేంటండి ఈ మాటలు, జనరల్గా ఉన్నటువంటి ఈ మాటలు కూడా పలకడము తప్ప అని అంటే, మనం ఏం చేస్తున్నామంటే తీర్పు తీరుస్తూ ఉన్నాం, విమర్శ చేస్తూ ఉన్నాం. ఏమని? వ్యర్థుడా, పనికిమాలినవాడా. పనికిమాలినవాడు అంటే వాడు పనికొచ్చేవాడో పనికిరాడివాడో నీకేం తెలుసు? దేవునికి తెలుసు కదా. పుట్టించిన దేవునికి వాడు జీవితంలో ఏమవుతాడు, ఏమి సాధిస్తాడు అనేది దేవునికి తెలుసు. నీకేం తెలుసని అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఏంటంటే ఏదో ఒక చిన్న పొరపాటు చేయడంతో ఏం చేస్తారంటే తీర్పు తీర్చేస్తాడు, వానికి ఒక బిరుదు, ఒక టైటిల్ ఇచ్చేస్తూ ఉంటారు. ఇక ఏదో ఘోరమైన పాపము చేసినట్టుగా భావించి వాళ్ళు ఎందుకు పనికిరారని, ఏమీ చేతగాదని, ఇక రకరకాలుగా మాట్లాడేటటువంటి తత్వాలు కలిగినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు.
అందుకే వెంటనే ఎవరిని తీర్పు తీర్చకూడదు, ఎవరిని చులకనగా చేయకూడదు. అందరిని గౌరవించాలి, అందరితో సమానముగా బ్రతకాలి, అందరితో కలిసిమెలిసి ఐక్యతా భావంతో బ్రతకాలి. వీటిని వదిలిపెట్టి నేనేమో మంచివాడను నీవేమో చెడ్డవాడవు అన్నట్టుగా వ్యవహరించి బ్రతికేటటువంటి వారి జీవితాలు ఇదిగో దేవుని చేతిలో ఉన్నవనే ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తు చేస్తూ ఉన్నాను. అందుకని అలా చెప్తే మీరు నరకాగ్నికి వెళ్ళిపోతారు, జాగ్రత్త అని చెప్తూ, కాబట్టి నువ్వు బలిపీఠమునొద్ద తప్పు చేశావని ఈ రోజున వాడితో గొడవ పెట్టుకున్నానని నువ్వు వెళ్ళి బలిపీఠం దగ్గర బలి అర్పిస్తావు. కానీ దేవుని ఆత్మ నిన్నేం చేస్తుందంటే ప్రేరేపిస్తుంది. వాడితో గొడవ పెట్టుకొని వచ్చి, ఎందుకయ్యా నీ బలి నాకు? అప్పుడు నువ్వేం చేయాలంటే ఆ విషయం గుర్తుకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ సహోదరునితో మొదటిగా నువ్వు సమాధాన పడాలి. మనుషులతో సమాధానము ఉంటేనే దేవునితో సమాధానం ఉంటుందని ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనం గుర్తెరగాలి. ఓ మాట అనుకున్నాము, తిరిగి కలుసుకోవడము చేతగాని మనము, దేవా ఘోర పాపినైన నన్ను క్షమించు నాయనా అంటే నీకు దేవునితో సమాధానం వస్తుంది అనుకుంటున్నావా? సాటి వ్యక్తితో మనము సమాధాన పడే స్థితిని కలిగి ఉండాలి. ఈ రోజున సమాధాన స్థితి లేదు. పిల్లలకు తల్లిదండ్రుల మధ్యలో, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో సరైన సత్సంబంధాలు లేవు, సమాధాన స్థితి లేదు. మనుషులతో మనము సమాధాన పడలేకుండా ఉన్నాము. దేవా నన్ను క్షమించు అనగానే దేవుడితో నీకు సమాధానం ఎలాగొస్తుంది? సాటి మనుషులను మనము గౌరవించలేకపోతూ ఉన్నాం, సాటి మనుషులను మనము ప్రేమించలేకపోతా ఉన్నాం. దేవునితో మనకు ఆ సమాధానం ఎలాగ వస్తుంది? అందుకని ఈ రోజున దేవుడు చెప్తా ఉన్నాడు, బలి కంటే ముఖ్యమైనది సమాధానము. హల్లెలూయా. నీ బలులు కాదు దేవునికి కావలసింది. నువ్వు పెద్ద పొట్టేళ్ళు తీసుకొచ్చి దేవునికి బలి అర్పించినంత మాత్రాన ఆ దేవునితో సమాధాన స్థితి నీకు రాదు. కానీ నువ్వు ఏ విషయంలో పడిపోయావో, ఏ సహోదరుని ఏ మాట అన్నావో, ఎవరిని నువ్వు బాధ పెట్టావో, లేకపోతే ఎవరి వలన నువ్వు బాధపరచబడ్డావో, నువ్వు వెళ్ళి వారితో సమాధాన పడు. ఏ మాటకా మాట తప్పు నాదేనండి, ఏదో అప్పుడు ఆ సమయంలో గబాలన నోట్లో మాట వచ్చింది, నిన్ను అనకూడని మాట అన్నాను, క్షమించండి, ఇక నుండి అనను. నీవు కూడా అలాగున వ్యవహరించబాకు. కలిసి మనము మన స్నేహాన్ని, మన బంధాన్ని కొనసాగించుదామని ఈ తత్వము, ఈ సమాధాన స్థితి మనలో రావాలి. అప్పుడు వచ్చి నువ్వు బలి అర్పించు, కానుకలు ఇస్తావా, బలి అర్పిస్తావా, మందిరంలో సేవ చేస్తావా, చేయి, సంతోషంగా స్వీకరిస్తాను. ఈ సమాధానం లేకుండా ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చింది, ఇక్కడ దేవానికి స్తోత్రం నాయన, నీవు లేకుండా నేనుండాలేను అని నువ్వు పాట పాడితే, పనికి మాలనోడా రాత్రి నువ్వు పెట్టుకున్నది ఏమిరా, నిన్న నువ్వు చేసినది ఏమిరా, ఇప్పుడు వచ్చో పెద్ద నువ్వు లేకుండా రాజా నీ సన్నిధిలో అనుకుంటా పాట పాడుతూ ఉన్నావు. మరి దేవుడు అంటాడా అనడా? అందుకని జ్ఞాపకం చేసుకోవాలి, మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నువ్వు బలి అర్పించు, నేను స్వీకరిస్తాను. నువ్వు తొందరగా వెళ్ళాలి, కొన్ని విషయాల్లో త్వరగా చేయాలి. కోపము పాపమవుతుంది, కోపము పాపమవుతుంది. అది ముదిరి ఇదిగో నరహత్య వరకు మనం హేబేలు కయీను విషయంలో నేర్చుకున్నాం కదా. కోపము కాస్త పాపమైపోయింది, తమ్ముని చంపేశాడు కయీను. ఎంత ఘోరమైనటువంటి దుస్థితి. అది విషముగా మారకముందే, పెద్దలు అంటారు కదా, ఆలస్యం చేస్తే అమృతమైన విషం అవుతుంది. మరి ఆలస్యం చేస్తూ ఇంకా అలాగే
మనము ఆ స్థితిని అలాగే పెట్టినట్టయితే కోపతాపాలు అవి విషమైపోతాయి, పెరిగి పెద్దయిపోతాయి. అవి చిన్న ఉన్నప్పుడే చించడం నేర్చుకోవాలి. అది ఎలాగంటే సమాధాన పడితే అవి చినిగిపోతాయి, వెళ్ళిపోతాయి. ఇది లేకుండానండి అలాగే మనము ఆ కోపాలను పెట్టుకొని ప్రార్థన చేస్తే మన ప్రార్థనలు దేవుని సన్నిధిలో అంగీకరించబడవు. అందుకని అలాగూ చేయకుండా దేవుని సన్నిధిలో కూర్చోగానే మనం అడిగేదానికంటే ముందు దేవుడు మన జీవితాన్ని బట్టబయలు చేస్తాడు. వెంటనే నీకు గుర్తు వచ్చిన వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఎవరితో అసమాధానముగా ఉన్నావో వారితో ఫస్ట్ సమాధాన పడితే దేవుని ద్వారా నీకు సమాధాన స్థితి అనుగ్రహించబడుతుంది. ఒకవేళ మనం ఆలస్యం చేశామంటే వాడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు, పోలీస్ కేసు పెడతారు, లేకపోతే పెద్దల మధ్యలో పంచాయతీ పెడతాడు. వాళ్ళు పిలిపిస్తారు, నీకు శిక్ష విధిస్తారు. ఇక వాళ్ళు విధించిన కాసులు చెల్లించేంత వరకు నిన్ను వదిలిపెట్టరు. ఆ దుస్థితి రాకముందే వెళ్ళి నువ్వు సమాధానపడు అని యేసు ప్రభుల వారు చక్కగా ఆనాటి మరిదిగో యూదు జనాంగానికి చక్కటి వివరణాత్మకమైన సందేశాన్ని ఇచ్చి వారి కళ్ళు తెరిపించిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా వస్తూ ఉన్నాం, అనుదినం మొరపెడతా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే బలహీనులముగా కొన్నిసార్లు మాట ద్వారానో, క్రియల ద్వారానో, చూపు ద్వారానో, మన ప్రవర్తన ద్వారానో ఎవరితోనో గొడవ పెట్టుకొని మాట అనుకొని అసమాధానంగా పాపాన్ని మన హృదయంలో పెట్టుకొని వచ్చి ఇక్కడ గొప్పగా ప్రార్థనలో పాటలు పాడి ప్రభువుని ఆరాధించినంత మాత్రాన మనము గొప్ప భక్తిపరులము కాలేము, కానీ దేవునితో సమాధానము రాదు. కానీ వెంటనే మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నువ్వు పలానా చోట ఇది చేస్తావని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరించిన వెంటనే నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ లేవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఏ వ్యక్తిని ఏమన్నావో, ఎక్కడ ఏ మాట అన్నావో, తల్లితో, తండ్రితో, అన్నదమ్ములతో, కుటుంబస్తులతో, స్నేహితులతో నువ్వు సమాధానము కలిగి ఉండి ఇక్కడ నువ్వు ప్రభువుని ఆరాధిస్తే దాన్ని దేవుడు అద్భుతంగా స్వీకరిస్తాడు, నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, ఆ తర్వాత వచ్చి నీ బలి అర్పించు. అప్పుడు దేవునితో కూడా నీకు సమాధానము అనుగ్రహించబడుతుంది. మనుషులతో సమాధాన పడితేనే దేవునితో సమాధానము. కాబట్టి అలాంటి సమాధానకరమైనటువంటి స్థితి కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి, సమాధాన పడండి. అనవసరంగా మాట పెంచుకొని వాటిని అపాయాల వరకు మీ ప్రాణమునకు అపాయకరముగా తెచ్చుకోబాకండి. ప్రతి ఒక్కరు కూడా సమాధానము కలిగి ఉండుటకు ప్రయత్నము చేయండి. అందరితో సమాధానముగా ఉండాలి. అప్పుడు దేవుడు కూడా మనతో సమాధానకరమైన స్థితిని కలుగజేస్తాడు. అట్టి సమాధాన స్థితిని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.